బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేడు జరగాల్సిన అన్నా డీఎంకే సమావేశం రద్దయింది. ఈ భేటీని క్యాన్సిల్ చేసినట్లుగా పార్టీ చీఫ్ పళనిస్వామి ప్రకటించారు. టీవీకేకు మద్దతుపై ఎమ్మెల్యేలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతివ్వాలని నిర్ణయించారని తెలుస్తుంది. మొత్తం అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు 47 మంది ఉన్నారు. తాజా పరిణామాలు తమిళనాడులో పొలిటికల్ హీట్ ను మరింతగా పెంచేశాయి. నేడు జరగాల్సిన అన్నా డీఎంకే సమావేశం రద్దయింది. ఈ భేటీని క్యాన్సిల్ చేసినట్లుగా పార్టీ చీఫ్ పళనిస్వామి ప్రకటించారు. మనందరికి తెలిసిందే, టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి ఇప్పుడు టీవీకే పార్టీ వేరే పార్టీ నుంచి హెల్ప్ తీసుకోవాలి టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. ఇప్పుడు ఏ పార్టీతో జత కడుతుందనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే ప్రాసెస్ లో టీవీకేకు మద్దతుపై ఎమ్మెల్యేల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నా డీఎంకే పార్టీలో 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తుంది. మొత్తం అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు 47 మంది ఉన్నారు. తాజా పరిణామాలు తమిళనాడులో పొలిటికల్ హీట్ ను మరింతగా పెంచేశాయి. నేడు జరగాల్సిన అన్నా డీఎంకే సమావేశం రద్దయింది. ఈ భేటీని క్యాన్సిల్ చేసినట్లుగా పార్టీ చీఫ్ పళనిస్వామి ప్రకటించారు. యాక్చువల్ గా ఈ రోజు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో చీఫ్ మీటింగ్ ఉండబోతుండే, కానీ ఇప్పుడు ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. టీవీకేకు మద్దతుపై ఎమ్మెల్యేలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 40 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తుంది. మొత్తం అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు 47 మంది ఉన్నారు. అయితే తాజా పరిణామాలు తమిళనాడులో పొలిటికల్ హీట్ ను మరింతగా పెంచేశాయి. నేడు జరగాల్సిన అన్నా డీఎంకే సమావేశం రద్దయింది. ఈ భేటీని క్యాన్సిల్ చేసినట్లుగా పార్టీ చీఫ్ పళనిస్వామి ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, ఈ రోజు జరగాల్సిన అన్నా డీఎంకే పార్టీ సమావేశం రద్దయినట్లుగా తెలుస్తుంది. ఎందుకు రద్దయింది? క్యాన్సిల్ అయిన రీజన్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, అన్నా డీఎంకే పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా భిన్నాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలోనే ఈ సమావేశం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మనం చూస్తున్నట్టుగా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా ఇవ్వకూడదా అనే దానిపైన గత కొద్ది రోజు నిన్న మొన్నటి నుంచి కూడా సుదీర్ఘంగా ఆ పార్టీలో చర్చ నడిచింది. అయితే ఆ చర్చ అనంతరం కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇద్దామని కొంతమంది చెప్పారు, కొంతమంది ఇవ్వకూడదు అని కొంతమంది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే సుదీర్ఘ చర్చ అనంతరం పార్టీ కీలకంగా నిర్ణయం తీసుకుని ఈ రకంగా ప్రస్తుతానికి సమావేశాన్ని రద్దు చేసుకున్నామంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు, వాయిదా వేసుకోవడం జరిగింది. రేపు ఇప్పటికే విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇవాళ వీళ్ళు పెట్టుకోవాల్సినటువంటి సమావేశం చాలా కీలకంగా ఉండబోతుందని చెప్పి కూడా అందరూ అనుకున్నారు. బట్ ఒకసారిగా రద్దు చేసుకున్న నేపథ్యంలో మరి ఇంకేం చేస్తారనే దానిపైన, ఏ విధంగా ముందుకెళ్తారనే దానిపైన మాత్రం అన్నా డీఎంకే పార్టీలో మాత్రం ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ రకంగా అధిష్టానం పైన కొంచెం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.